ఏ మాట కా మాటేనోళ్ళ మనిషి పుట్టింది ఎందుకొల్లా ఉరేసుకొని చచ్చిపోయేది ఎందుక కాదు కదా. మనిషి అన్నాక ఎన్నో తక్లీఫులుంటాయి, తన్లాటలుంటాయి, రందులుంటాయి, రప్పలుంటాయి. అవన్నిటినీ తెలివితోని దాటుకోవాలి. గంతేగాని నేను చచ్చిపోతా అంటే ఏందన్నట్టు. ఇగో ఒక అన్న గట్లనే వేసిండు, వెనక షీర్ ఏమైందో చూడుండ్రి. మీరు చూస్తారా అంటే గుద్దుతారు ఇప్ మీద చూడురు కావాలంటే. అంతే కదా నొల్లా, ఒక్క 5 నిమిషాలు ఆలోచిస్తే జీవితాలే మారిపోతాయి. అయితే ఇగో పోలీస్ అన్న పట్టాల మీద జప్ప నడుచుకుంటూ పోతున్నాడు కదా, ఎందుకంటారా? అగో అటుకెళ్ళి చూడుర్రి, ఒక పిల్లగాడు పట్టాల కాడ తలకాయ పెట్టి వండుకున్నాడు. అంటే బండి కింద పడి సద్దామని రెడీగా ఉన్నాడు అన్నట్టు. ఎంత ధైర్యమో అసలు, సచ్చేతెందుకు కదా. దూరంకెళ్ళి ఈ పోలీస్ సార్ చూసిండు, ఆయనను కాపాడేందుకు ముంగట పడ్డరు. పోయి ఈయనను పట్టాల మీదకెళ్ళి లేపి ముచ్చటేందో అరుచుకున్నాడు. ఎందుకు సత్తవే పెద్దన్నా? ఆగనట ఇంట్లో లొల్లులు జవుడాలు దిమాగ్ ఖరాబ్ అవుతున్నదట. అందుకే సప్పుడేక బండి కింద తలకాయ పెడితే ఓ శిత్తమైతుందని అనుకోని ఓ ఇట్లా సావును దేవులాడుకుంటా పోయిండు. కానీ ఈ పోలీస్ సారు దేవుని లెక్కనే వచ్చి ఈయన దిమాకును జర మంచిగా తిప్పి కాపాడిండు. అన్నట్టు ఇది ఆంధ్రాల నెల్లూరు జిల్లా ఉన్నది కదా నొల్లా, గాన్నే జరిగింది. కాదొల్లా ఏమన్నంటే కోపాలు గాని కష్టాలు ఎవ్వలింట్లో లేవు చెప్పుండ్రోల్లా. ఇట్లా లొల్లులు జవుడాలు అవుతున్నాయని అందరికి ఇట్లనే సద్దామనుకుంటే అసలు ఎవరన్నా ఉంటారా ఈ భూమి మీద? కథ గాని నిజంగా ఈ పోలీస్ అన్నను మాత్రం తారీఫ్ చేయవలసిందే కదా. అన్నట్టు రైలు పట్టాల ముచ్చటొచ్చింది కాబట్టి ఇంకోటి ఇసోంటిదే చూడురులో. అగో రైలు పట్టాల మీద ఈ మనిషి వండుకొని ఉన్నాడు. ఇక ఈయన కూడా చచ్చేతెందుకే వన్నాడు కావచ్చని పోలీసులు ఆగమాగంగా ఊరుకొచ్చిర్రు. ఇక వాడిని లేపిర్రు. नहीं पैदल लाया था मेरे को, पैदल लाया था और वो बोला चल तेरे को काम पे लगा देता हूँ। तो यहाँ क्यों पड़ा है? खड़ा हो, जल्दी ट्रेन आ गई। तू ट्रेन से बच कैसे गया भाई? ఎందుకు రావారి సత్తవు అని అడిగితే, నేనెందుకు సత్తా, మంచిగా తాగినా పన్నా నిద్ర వచ్చింది, పట్టాల మీద వండుకున్నా అని చెప్తున్నాడు. ఇక ఎప్పుర్రి కథ ఎట్లున్నదో వీడిని ఏమనాలే. ఇక